ఈ అమ్మాయి తన కొడుకుని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన కొడుకు ఏడ్చినప్పుడల్లా ఇతడి కన్నీళ్లు ముత్యాలుగా మారతాయి. అయితే ఇవి నిజమైన ముత్యాలో కాదో తెలుసుకుందామని ముత్యాల షాప్కి వెళ్తుంది. అయితే షాప్ వ్యక్తి ఈమె తెచ్చిన ముత్యాలు చూసి ఆశ్చర్యపోతాడు. అలాగే ఈ ముత్యం వాసన చూసేసరికి ఇవి ఖచ్చితంగా జలకన్య కొడుకు కన్నీళ్లే అని అనుకుంటాడు. అందుకని ఇతడు నీకు ఈ ముత్యాలు ఎక్కడ దొరికాయని అడుగుతాడు. అయితే ఈ అమ్మాయి తన కొడుకు ఎక్కడ సమస్యల్లో పడతాడో అని త్వరగా తన ముత్యాన్ని తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కాని షాప్ వ్యక్తి ఈ ముత్యాలన్నీ నాకు ఇచ్చేస్తే నీకు 50 లక్షలు ఇస్తానని చెప్తాడు. వెంటనే ఈమె అతడు ఇచ్చిన డబ్బులు తీసుకుని షాపు వ్యక్తి మీది ఏ ఊరు అని అడిగేలోపే అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలిస్తే తన కొడుకుకి ఆపద కలగొచ్చని భావిస్తుంది. అయితే షాపు వ్యక్తి వెంటనే జలకన్యల మహారాజుకి ఫోన్ చేసి నీ కొడుకు జాడ తెలిసింది అని చెప్తాడు. అయితే ఈ భూమి మీద జలకన్యల వంశస్థులు కూడా జీవిస్తున్నారు. అలాగే వీళ్ళు ఏడిస్తే కన్నీళ్లకు బదులుగా ముత్యాలు రాలతాయి. అలా వీళ్ళు సముద్రంలో హాయిగా జీవిస్తూ ఉంటారు. కానీ మనుషులు వదిలే వ్యర్థాలు వలన సముద్రం కాలుష్యమయి జలకన్య వంశం వాళ్లు గత కొద్ది సంవత్సరాలుగా పిల్లల్ని కనలేకపోతుంటారు. అలాగే ఈ జలకన్యల రాజే తమ వంశానికి వారసులను తెస్తాడని అందరూ నమ్ముతారు. కానీ ఇతడికి అమ్మాయిలు అంటే ఎలర్జీ. కానీ ఇతడు 6 సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఒక అమ్మాయితో గడుపుతాడు. అందుకని జలకన్య వంశస్థులు అందరూ వారసుల్ని ఇస్తుందని ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. అలాగే ఈ జలకన్యల మహారాజు 6 సంవత్సరాలుగా ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు. కాని ఈ అమ్మాయికి ఆ జలకన్యల వంశస్థులు వెతుకుతున్నారని ఏమాత్రం తెలియదు. అలాగే తన కొడుకు కన్నీళ్లు ముత్యాలుగా మారేసరికి తన కొడుక్కి విచిత్రమైన రోగం ఉందనుకుని ఆ రోగాన్ని నయం చేయించడానికి డబ్బులు పోగేస్తూ ఉంటుంది. అయితే ఆ పిల్లాడి ముత్యాల వాసన ఈ కుర్రాడికి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇతడు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుంటాడు. వెంటనే తన మనుషులతో ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురండి అని పంపుతాడు. కాని ఇతడి మనుషులు పొరపాటున ఆ అమ్మాయి చెల్లి దగ్గరకు వస్తారు. అయితే ఈ చెడ్డ సోదరికి తన అక్క అంటే ఇష్టం ఉండదు. అందుకని ఈమె తన అక్క స్థానంలో ఆ జలకన్యల మహారాజు బంగ్లాకు వెడుతుంది. అయితే ఈ కుర్రాడికి ఆ అమ్మాయి ఈమె కాదని అనుమానం వచ్చినప్పటికీ ఆమె కొడుకు చేతిలో ఉన్న ముత్యాన్ని చూసేసరికి ఇతడికి అనుమానం పోతుంది. అయినా సరే ఈ కుర్రాడికి ఈ అమ్మాయిపై తాను వెతుకుతున్న అమ్మాయి ఈమె కాదేమో అని కొంచెం సందేహం ఉంటుంది. నిజానికి ఇతడు వెతుకుతున్న అమ్మాయి ఈ కుర్రాడి కంపెనీలోకి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.